ఈ డెస్క్‌టాప్ యాప్‌లో ఒక ఫైల్ ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పవర్ బిఐ డెస్క్‌టాప్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ దెన్ వి నీడ్ టు సెలెక్ట్ ఒక బ్లాంక్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇంటర్ఫేస్ చూస్తే ఇక్కడ మనం డేటా ఎక్సెల్ ఇన్పుట్‌గా అప్‌లోడ్ చేయొచ్చు, ఎస్‌క్యూఎల్ అప్‌లోడ్ చేయొచ్చు అండ్ అదర్ బ్లాంక్ టేబుల్స్. సో, యూజువల్‌గా టెస్టింగ్ పర్పసెస్‌కి, లెర్నింగ్ పర్పస్‌లకి మనం ఎక్సెల్‌నే ప్రిఫర్ చేస్తాం. సో, ఎక్సెల్ ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు ఆర్ మనకిక్కడ 2 చోట్లుంది. ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. మీరు చూస్తే ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ కూడా అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఐ విల్ అప్‌లోడ్ ఏ ఫైల్. మనకి ముందుగా ఇట్లా ఒక పాపప్ వస్తది అప్‌లోడ్ చేసే ముందు. సో, ఇవన్నీ మనకి మన ఎక్సెల్‌లో ఉన్న టేబుల్స్ అన్నమాట. సో, మనకు అవసరమైనవి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ అవసరం లేనివి ఆహ్, అన్‌టిక్ చేసుకోవచ్చు. సో, ఇది అన్‌టిక్ చేశాను కాబట్టి అప్‌లోడ్ చేసినప్పుడు ఈ టేబుల్స్ వరకే మనకి అప్‌లోడ్ అవుతాయి. అండ్ మళ్ళీ మీరు ఇక్కడ ఏమైనా ఫీల్డ్స్ అక్కర్లేదు అనుకుంటే అవి కూడా తీసేయొచ్చు. ఆర్ లైక్ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసి వాటిని ఎడిటింగ్ చేయొచ్చు. లైక్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. అవి లైక్ ఎడిటింగ్స్ చేసుకోవడానికి ఈజీగా ఓపెన్ అవుతుంది. సో, నేనైతే ప్రస్తుతానికి అన్నీ సెలెక్ట్ చేశాను కాబట్టి టేబుల్స్ అన్నీ పెట్టేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత చేంజెస్ అప్లై అయిపోతాయి. యూ కెన్ సీ ఇక్కడ మనకి డేటా అనే ఆప్షన్లో ఇందాక ఎంటీ ఉంది. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన టేబుల్స్ అన్నీ వచ్చేసాయి. ఇది మన ఎక్సెల్ అన్నమాట. అన్ని టేబుల్స్ ఉన్నాయి. సో, ఈ డేటాని నేను స్విగ్గీ ఆర్డర్ ఒక ఎక్సెల్ డేటాని నేను అప్లోడ్ చేశాను అన్ని టేబుల్స్ని. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు అప్లోడ్ ఏ ఫైల్. థ్యాంక్ యూ.